ఫ్రెండ్స్ ఇది లెనోవో థింక్బుక్ 13X Gen 4 లెనోవో ఇంటెల్ కలిసి ల్యాప్టాప్ తీసుకొస్తున్నాయి. ఇది లెనోవో ఇంటెల్ పార్ట్నర్షిప్ వీడియో. ఇది ఒక ప్రీమియం ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ప్రొఫెషనల్ యూస్ కి ల్యాప్టాప్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. వీడియో మనం దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ఫస్ట్ మనం బాక్స్ చూస్తే ఇలా వస్తుంది అండ్ బాక్స్ లోపల నాకు ప్యాకింగ్ చాలా బాగా అనిపించింది. ఈ ల్యాప్టాప్ చూడొచ్చు, ఒక చిన్న బాక్స్ లో ప్యాకింగ్ అయితే చేశారు అండ్ ఈ బాక్స్ కూడా బ్యాంబో అండ్ షుగర్ కేన్ ఫైబర్ తో తయారు చేశారు అండ్ ఎక్కడ వీళ్ళు ప్లాస్టిక్ ఇట్లాంటివి అయితే యూస్ చేయలేదు అండ్ చాలా బాగా ప్యాకింగ్ అయితే చేశారు. బాక్స్ లో మనకి ల్యాప్టాప్ తో పాటు 65W చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ల్యాప్టాప్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే దీనిది 13.5 ఇంచ్ 2.8K IPS LCD డిస్ప్లే అండ్ దీనిలో మీకు ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్ ఉంటుంది, హెచ్ సిరీస్ ప్రాసెసర్. ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ ఆర్ గ్రాఫిక్స్ తో వస్తుంది. 32GB LPDDR5X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ వచ్చేసరికి 512GB SSD తో వస్తుంది. 74Wh బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ల్యాప్టాప్ అయితే వస్తుంది. బాక్స్ లో మీకు చార్జర్ కూడా వస్తుంది. ఈ ల్యాప్టాప్ ఫస్ట్ మీరు అన్బాక్స్ చేయగానే చేతిలో తీసుకోగానే దీని బిల్డ్ క్వాలిటీ చాలా బాగా నచ్చుతుంది మీకు, ఎందుకంటే ఇది ఎక్కడ వీళ్ళు ప్లాస్టిక్ ఇట్లాంటి మెటీరియల్ అయితే యూస్ చేయలేదు. మొత్తం ఇది మెటల్ బాడీతో వస్తుంది. ఈవెన్ ఇక్కడ చూడొచ్చు, ఫినిషింగ్ చూడొచ్చు సైడ్స్ మీకు ఇది బ్రష్డ్ అల్యూమినియం ఫినిషింగ్ లో వస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది ల్యాప్టాప్, మీకు చాలా ప్రీమియం అనిపిస్తుంది. ఈ రీసెంట్ టైంలో నేను చూసిన ల్యాప్టాప్స్ లో కొద్దిగా ప్రీమియం అనిపించిన ల్యాప్టాప్ అయితే ఇదే నాకు. అండ్ లోపల మీరు ఓపెన్ చేసినా గానీ డిస్ప్లే చూడొచ్చు, డిస్ప్లే కూడా మీకు 13 ఇంచ్ ల్యాప్టాప్ లో ఇంత తక్కువ బెజల్స్ అయితే చూడలేదు నేను. 97% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. టాప్ లో మనకి ఫుల్ HD వెబ్ క్యామ్ ఉంది అండ్ ఇక్కడ లెనోవో బ్యాడ్జింగ్ ఉంది. లెనోవో బ్యాడ్జింగ్ కూడా ఇది స్టిక్కర్ అయితే కాదు, ఇది కూడా మెటల్ ఫినిషింగ్ తో వస్తుంది. మీరు టచ్ చేస్తే తెలుస్తుంది మీకు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఇంటెల్ ఈవో బ్యాడ్జింగ్ అనిపిస్తుంది. ఇంటెల్ ఈవో సర్టిఫికేషన్ ల్యాప్టాప్ కి వీళ్ళు కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, అవి మీట్ అయితేనే ఆ సర్టిఫికేషన్ అయితే ఇస్తారు. లైక్ ర్యామ్ పరంగా కానీ, స్టోరేజ్ పరంగా కానివ్వండి, AI పరంగా చాలా ఉంటాయి. బ్యాటరీ వీటన్నిటి పరంగా చూసి ఈ సర్టిఫికేషన్ అయితే ఇస్తారు. అండ్ ఇంకా ఇక్కడ సౌండ్ బై హార్మాన్ కార్డర్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. దీనిలో మనకి హార్మాన్ కార్డర్ సౌండ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఈవెన్ హింజ్ కూడా దీనికి చాలా సాలిడ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, మీరు ఏ డైరెక్షన్ లో మీరు క్లోజ్ చేసినా గానీ వీళ్ళు కింద పడిపోవట్లేదు. ఎంత కిందకైనా తీసుకెళ్ళండి కింద పడట్లా, మనం క్లోజ్ చేస్తేనే ల్యాప్టాప్ క్లోజ్ అవుతుంది. హింజ్ కూడా సాలిడ్ ఉంది దీనిలో. అండ్ థిక్నెస్ వచ్చేసరికి ల్యాప్టాప్ ది జస్ట్ 12.9mm థిన్ ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి 1.165 kg ఉంది. కలర్ వచ్చేసరికి ఇది డ్యూయల్ టోన్ లూనా గ్రే కలర్. అంతేకాదు ఈ ల్యాప్టాప్ మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా పోతుంది. ఇంకా పోర్ట్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది అండ్ ఒక Type-C Thunderbolt 4 పోర్ట్ అయితే ఉంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా మీకు రెండు Type-C పోర్ట్స్ కనిపిస్తున్నాయి, రెండు Thunderbolt 4 పోర్ట్స్ అండ్ ఒకటి వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ మిడిల్ లేదు మీకు. అండ్ ఇదే మీకు పవర్ బటన్ కూడా. అండ్ ఇది వచ్చేసరికి ప్రైవసీ షట్టర్ బటన్, కెమెరాని క్లోజ్ చేయడానికి. అండ్ ఈ ల్యాప్టాప్ లో మీకు Type-A పోర్ట్స్, HDMI పోర్ట్స్ ఇట్లాంటివి అయితే ఏముండవు. ఇది వీళ్ళు మెయిన్ పర్పస్ తయారు చేసింది ఎక్కువ బయటికి తీసుకెళ్ళి క్యారీ చేయడానికి, స్లిమ్ చేయడానికి. సో అందుకే పోర్ట్స్ మీకు ఓన్లీ Type-C పోర్ట్సే కనిపిస్తాయి. అండ్ కీబోర్డ్ విషయానికి వస్తే మీకు బ్యాక్ లిట్ కీబోర్డ్ అండ్ కీస్ కూడా మీకు బాగున్నాయి. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది ల్యాప్టాప్ ది, ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. మీరు ఫస్ట్ ల్యాప్టాప్ పట్టుకొని యూస్ చేస్తున్నప్పుడు బిల్డ్ క్వాలిటీ మాత్రం ఇంప్రెస్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వద్దాం. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది 185H హెచ్ సిరీస్ ప్రాసెసర్. దీనిలో మీకు 16 కోర్స్ ఉంటాయి. 16 లో 6 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి. వీటి క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 5.1 GHz ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒక 8 ఎఫిషియెంట్ కోర్స్ ఉంటాయి. వీటి క్లాక్ స్పీడ్ 3.8 GHz ఉంది. ఇంకొక 2 కోర్స్ వచ్చేసరికి లో పవర్ ఎఫిషియెంట్ కోర్స్, వీటి క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 2.5 GHz ఉంటాయి. అండ్ దీనిలో మీకు 22 థ్రెడ్స్ ఉంటాయి. ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ ఉంటుంది, ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఇది. అండ్ ఇంటెల్ AI బూస్ట్ NPU ఉంటుంది. 11 టాప్స్ తో వస్తుంది NPU. AI కి సంబంధించి కూడా వర్క్స్ అయితే దీనిలో మీరు చేయొచ్చు. AI కి సంబంధించిన యాప్స్ కానీ ఇట్లాంటివి మీరు యూస్ చేయాలన్నా దీనిలో మీరు యూస్ చేయొచ్చు. అండ్ జనరల్ యూస్ కి చాలా బాగుంటుంది ల్యాప్టాప్. మీరు ప్రొఫెషనల్ వర్క్ ఇట్లాంటి వాటికి థింక్ షీల్డ్ సెక్యూరిటీ ఉంటుంది దీనిలో మీకు. అండ్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ కోపైలట్ కి సపరేట్ బటన్ అయితే ఇచ్చారు ఇక్కడ కీబోర్డ్ లో. సో దీన్ని యూస్ చేసి మీరు కోపైలట్ డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చు. సో దీన్ని యూస్ చేసి చాలా సార్లు చూపించాం మీకు ల్యాప్టాప్ లో కోపైలట్. మీరు ఏదైనా అడగండి, మీకు సమాధానం అయితే చెప్తుంది. ఏదైనా మీరు పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని సమ్మరైజ్ చేయమన్నా చేస్తుంది. మీకోసం ఒక ఈమెయిల్ రాసి పెట్టమన్నా రాసి పెడుతుంది. సో రకరకాలుగా మీరు మైక్రోసాఫ్ట్ కోపైలట్ అయితే యూస్ చేయొచ్చు. ఈ ల్యాప్టాప్ లో మీకు ఒక సపరేట్ చిప్ ఉంటుంది, LA3 AI చిప్ అని ఉంటుంది. ఇది లెనోవో లిజియన్ ల్యాప్టాప్స్ లో వీళ్ళు యూస్ చేస్తూ ఉంటారు. ఈ చిప్ ఏం చేస్తుంది అంటే మీ CPU GPU మీరు చేసే పని బట్టి ఎంత పవర్ లో రన్ అవ్వాలి, సో ఇట్లా ఇది అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మీకు పర్ఫార్మెన్స్ బూస్ట్ అవుతుంది అండ్ బ్యాటరీ కూడా కొద్దిగా సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ మనం గేమ్స్ ఆడుకోవడానికి పనికి వస్తా, మనం ట్రావెల్ చేసేటప్పుడు అప్పుడప్పుడు గేమ్స్ ఆడుతున్నాం, అట్లాంటి అలా ఏమైనా ఆడొచ్చా అంటే, సో దీనిలో మీకు గేమ్స్ ఆడుకోవచ్చు, మీరు క్యాజువల్ గా ఆడుకోవచ్చు. లైక్ కొన్ని గేమ్స్ ట్రై చేస్తాం మనం, వోల్రెంట్, జెన్షన్ ఇంపాక్ట్, ఈ రెండు చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. GTA 5 రన్ చేస్తుంది కాబట్టి అక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతున్నాయి. దీనిలో ర్యామ్ 30GB ర్యామ్, LPDDR5X ర్యామ్. దీని స్పీడ్ మీకు 8400 MTS ఉంటుంది. మెగా ట్రాన్స్ఫర్స్ పర్ సెకండ్ MTS అంటే మీకు ఫాస్ట్ ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ కూడా మీకు
512GB PCIe Gen 4 SSD తో వస్తుంది. మీకు ర్యామ్ ఫాస్ట్ ఉంటుంది, స్టోరేజ్ ఫాస్ట్ ఉంటుంది. కాకపోతే మీకు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ ఏమి ఉండదు. మీరు గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు క్యాజువల్ గా. మీరు లైక్ మీరు ఎడిటింగ్ ఇట్లాంటి చేయాలనుకుంటే అది కూడా మీరు క్యాజువల్ లైక్ ఫోటోషాప్ ఇట్లాంటి బాగా రన్ చేస్తాయి. ఈవెన్ ప్రీమియర్ కూడా రన్ చేస్తుంది. కాకపోతే హెవీ ఎడిటింగ్ పనికిరాదు. మీరు బేసిక్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో డిస్ప్లే విషయానికి వస్తే ఇది మీకు 13.5 ఇంచ్ 2.8K IPS LCD డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 500 నిట్స్ ఉంటుంది. అండ్ ఇది నాన్ టచ్ అనమాట, మీరు టచ్ చేయడానికి అయితే ఉండదు. అండ్ ఇది కొద్దిగా ఫింగర్ ప్రింట్ ని అట్రాక్ట్ చేయట్లేదు. డిస్ప్లే మీద చేయబెట్టినా కానీ ఫింగర్ ప్రింట్స్ ని అట్రాక్ట్ చేయట్లేదు. గ్లాసీ ఫినిషింగ్ అయితే లేదు, కొద్దిగా మ్యాట్ ఫినిష్ లా ఉంది. మీకు రిఫ్లెక్షన్స్ కూడా ఎక్కువ అయితే కనపడట్లేదు డిస్ప్లేలో మీరు యూస్ చేస్తున్నప్పుడు. డిస్ప్లేలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందాక చెప్పా మీకు దీని స్క్రీన్ టు బాడీ రేషియో, ఇది 97% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. మొత్తం మీకు డిస్ప్లేనే కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్. సో ఇది ఇండస్ట్రీ ఫస్ట్ అని చెప్తున్నారు వీళ్ళు. ఇంతవరకు ఏదైతే 13 ఇంచ్ ల్యాప్టాప్స్ ఉంటాయో వాటిల్లో 97% స్క్రీన్ టు బాడీ రేషియో ల్యాప్టాప్స్ అయితే లేవు. ఇదే ఫస్ట్ ల్యాప్టాప్. అండ్ అంతేగా దీనిలో మీకు లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా పొందిన డిస్ప్లే. డాల్బీ విజన్ కూడా ఉంటుంది. డాల్బీ విజన్ కంటెంట్ కూడా దీనిలో మీరు ఎంజాయ్ అనుకుంటే చేయొచ్చు. డిస్ప్లే చాలా బాగుంది. డిస్ప్లే పరంగా మీకు డిసప్పాయింట్ అయితే అవరు. అండ్ ఇంకొకటి సౌండ్ దీనిలో మీకు హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ తో వస్తుంది. 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ దీనిలో మీకు డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. మీరు ఒకసారి వినండి సౌండ్ క్వాలిటీ. సౌండ్ మీకు చాలా క్వాలిటీ సౌండ్ బయటకు వస్తుంది. బాగుంది సౌండ్ వింటున్నప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ ఈ ల్యాప్టాప్ బిజినెస్ ల్యాప్టాప్ కాబట్టి ఎక్కువ మీటింగ్స్ ఇట్లాంటి అటెండ్ అవుతూ ఉంటారు. కెమెరా విషయానికి వస్తే మీకు 1080p ఫుల్ HD క్యామ్ ఇది. దీనిలో మీకు కొన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి. ఈ వెబ్ కెమెరాలో మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడం, ఆటో ఫ్రేమింగ్ చేయడం, మీరు ఎట్లా ఉన్నా కానీ మీరు మిమ్మల్ని ఫ్రేమ్ లో ఉంచడం, ఐ కాంటాక్ట్ అవతల వాళ్ళకి మీరు ఎటు చూస్తున్నా కానీ మీరు వాళ్ళని చూస్తున్నట్టు చూపించడం. సో ఇట్లాంటి ఫీచర్స్ అన్ని మీకు వెబ్ క్యామ్ లో అయితే ఉంటాయి. అండ్ మైక్రోఫోన్స్ కూడా మీకు 4 మైక్రోఫోన్స్ ఉంటాయి. దీనిలో మీకు అవతల వాళ్ళకి మీరు మాట్లాడేది క్లియర్ గా వినిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మీకు 74 Wh బ్యాటరీ ఉంటుంది. అండ్ మీకు 65 వాట్ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని యూస్ చేసి మీరు 50% ఒక 40 minutes లో దీన్ని చార్జ్ చేసేది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది. డిశ్చార్జ్ విషయానికి వస్తే మీరు జనరల్ క్యాజువల్ గా యూస్ చేస్తున్నప్పుడు, బ్రౌజింగ్ కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు ఈవినింగ్ వరకు బ్యాటరీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు గేమ్స్ ఇట్లాంటి ఆడడం మొదలు పెట్టారు అనుకోండి, మీకు చాలా తక్కువ బ్యాటరీ, 2-3 గంటలు అంతమించి ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. దీని సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Windows 11 హోమ్ మీద రన్ అవుతుంది. ఇది ఓవరాల్ గా ఇది అందరి కోసం కాదు, ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో, ప్రొఫెషనల్ ల్యాప్టాప్స్ కోసం చూస్తూ ఉంటారో, మంచి బిల్డ్ క్వాలిటీ తోటి, మంచి ఫీచర్స్ తోటి వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 1,12,000 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది టాప్ మోడల్. ఇది 1,44,000 రూపాయలు దాకా ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో నేను వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు కంప్లీట్ డీటెయిల్స్. ఇది ఓవరాల్ గా లెనోవో థింక్బుక్ 13X Gen 4 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.